చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమైందంటే నిద్ర లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విమర్శలు చేయడం. అంటే చంద్రబాబు నాన్న నీడని తాను చూసే భయపడేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు సహించలేకపోతున్నాడు. ఎప్పుడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఒక 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్లు ఇవ్వకుండా నిద్ర లేస్తే మీరు డీజీపీ ఆఫీస్కి రండి, వెయిటింగ్ రూమ్లో కూర్చోండి, వచ్చి సంతకం పెట్టాలా, సాయంకాలం పోతా సంతకం పెట్టాలి. అంత అవమానకర రీతిలో ఈ దేశంలో ఎన్నడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఒక ఐపీఎస్ స్థాయి కలిగినటువంటి అధికారులతో వ్యవహరించాడా? దాని మీద ప్రజల్లో ఒక వ్యతిరేకమైనటువంటి చర్చ ప్రారంభమయ్యేటప్పటికీ ఎల్ఏ మీడియా ద్వారా ఏమి సృష్టిస్తున్నావు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాచారం అందిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి దాన్ని ఎల్లో మీడియాలో వాళ్ళకి సంబంధించి దుష్ప్రచారం చేయించడం, ఆ అధికారులకు సంబంధించి భయపెట్టడం, ఆ అధికారులను చూసి భయపడడం. ఓ అమ్మాయిలను కనుక వదిలేస్తే వీళ్ళు కనుక బయట ఉంటే నాకేమైపోతుందో నీ అంత అనేటువంటి వాడికి నీడని చూస్తే భయపడతాడు. కాబట్టి వీళ్ళని వదిలేస్తే వీళ్ళు ఏమన్నా ఏం చేస్తారో నన్ను, కాబట్టి వీళ్ళని తీసుకొచ్చి కట్టడి చేయాలా, పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఆఫీసులో కూర్చొని పెట్టాలా, బయటికి పోకూడదని చెప్పి లేకపోతే మేము వేసిన ఓట్లు ఎట్టపోయేటువంటి ఆందోళన ప్రజల్లో ఉంది.